క్రైస్తవత్వానికి మిగిలిన మతాలకి ఉన్నటువంటి ఒక వ్యత్యాసం ఏంటి అని అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన మతాలన్నీ కూడా ఆ మత నాయకుడు లేకపోయినా ఉండగలవు. ఉదాహరణకి కార్ల్ మార్క్స్ లేకపోయినా మార్క్సిజం ఉండొచ్చు, దాంట్లో పెద్ద సమస్య లేదు. మహమ్మద్ లేకపోయినా ఇస్లాం మతం ఉండొచ్చు, ఎందుకంటే అవి బ్లాక్ అండ్ వైట్లో ఉండేటువంటి రచనలు, దాన్ని బట్టి మనుషులు జీవిస్తూ ఉంటారు. కానీ ప్రపంచంలో క్రైస్తవ్యంకు ఉన్నటువంటి ఒక విచిత్ర లక్షణం ఏంటనంటే, క్రీస్తు లేకపోతే క్రైస్తవ్యం ఉండదు. ఎందుకనంటే మిగిలిన మతాలు సిద్ధాంతం అయితే క్రైస్తవ్యం సంబంధం. క్రైస్తవ్యం సంబంధం కాబట్టి బైబిల్ని చాలామంది చెప్పే మాట ఏంటంటే హిస్టరీ అంటారు. హిజ్ స్టోరీ, ఆయన కథ. బైబిల్ మొత్తాన్ని ఆయన కథ, హిజ్ స్టోరీ. ఒకవేళ బైబిల్ని ఆయన స్టోరీ అని అంటే కనుక ఎలా సార్ అంటే, బైబిల్ని 5 ముక్కలు చేసామనుకోండి, ఆయన స్టోరీలో 5 మాటలు కనబడతాయి. మొదటిది పాత నిబంధన అంతా ఆయన ప్రవచనం, ప్రొఫెసీ. తర్వాత 4 సువార్తలు ఆయన పరిచయం, ప్రజెంటేషన్, చెప్పాం కదా ఆయన. తర్వాత అపోస్తల కార్యములు, ప్రొక్లమేషన్, పరిచయం చేశాం కదా, ఆయన్నే మీ అందరికీ చెప్తున్నాం. ప్రొక్లమేషన్, ప్రబోధం. ఆ తర్వాత మనకి పత్రికలు ఉంటాయి, ఆ పత్రికల్లో పొజిషన్, ఆయన యొక్క ప్రభావంలో జీవించడం. లాస్ట్ పుస్తకం ప్రకటన గ్రంథం, ఆయన ప్రిడామినెన్స్, ఆయన రాజ్యం, ఆయన ప్రభుత్వం. 5 పాలు: ప్రవచనం, పరిచయం, ప్రచారం, ప్రభావం, ప్రభుత్వం. ప్రొఫెసీ, ప్రజెంటేషన్, ప్రొక్లమేషన్, పొజిషన్, ప్రిడామినెన్స్. ఇది ఆయన కథ. ఆయన కథలో ఆయన ఎవరెవరితో రిలేట్ అయి ఉన్నాడో అవన్నీ చిన్న చిన్న కథలు, కొన్ని వందలు ఉన్నాయి. అబ్రహాము కథ, నోవహు కథ, యోనా కథ, ఎస్తేర్ కథ, రూతు కథ, ఎలిజబెత్ కథ, మరియమ్మ కథ, యోసేఫ్ కథ, పౌలు కథ, పేతురు కథ. ఇవి కథలు. ఈ కథలన్నీ చిన్న చిన్న కథలు. ఈ చిన్న చిన్న కథలన్నీ కలిస్తే పెద్ద కథ అయింది, అదే బైబిల్. మిగిలిన పుస్తకాలు బ్లాక్ అండ్ వైట్ అయితే, ఇవి కథ కాబట్టి మల్టీ కలర్. దీంట్లో హావభావాలు ఉంటాయి, భావోద్రేకాలు ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. పుస్తకం చదివినట్లు చదివితే అవ్వదు, చదువుతున్నప్పుడు సినిమా వేసుకోవాలి మనసులో, అప్పుడే అర్థమవుతుంది. ఇది బైబిల్. బైబిల్ మనస్ఫూర్తిగా చదివే, ఆ బైబిల్ ప్రభావంలోకి నీ యొక్క ఆలోచనలు వెళ్ళకపోతే నువ్వు సరిగ్గా చదవట్లేదని అర్థం. 3 ఏళ్ల బాబుకి యోనా కథ చెప్పడం మొదలుపెట్టు, కొద్దిసేపు నాకు ఆపేస్తే వాడు నేను చంపేస్తాడు. పూర్తి చేయాలి. ఆ తర్వాత ఏమైందని. అది బైబిల్. 3 ఏళ్ల బాబుని వాక్యం ప్రభావితం చేసి అడ్డగాడిదలా పెరిగిన నీవెందుకు ప్రభావితం అవ్వట్లేదు? Why it doesn't have an impact on your life? ఎందుకని నీలో ఆ విధమైనటువంటి రియాక్షన్ రావట్లేదు బైబిల్ చదువుతుంటే? అయ్యగారు ఇప్పటిదాకా 5 వర్తమానాలు ఇచ్చారంట భయం గురించి. నీకు దేవుడు అంటే భయం ఉంటే దేవుని వాక్యం అంటే భయం ఉంటుంది. ద యాటిట్యూడ్ టువర్డ్స్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. దేవుని వాక్యం పట్ల వైఖరి దేవుని పట్ల ఉన్న వైఖరిని చూపిస్తుంది. మనం ప్రసంగాల బోర్డు వినేస్తాం, చాలా రాసుకుంటున్నారు మీ అందరూ. నేను చూసా సూపర్, అద్భుతం. ఏది లైఫ్? లైఫ్ లేకపోతే అర్థం ఏంటి? దేవుని వాక్యము, దేవుని భయం గురించి మీరు ఒక వ్యక్తిని కూర్చోపెట్టి ఖురాన్ చదివినట్లు, రామాయణం చదివినట్లు, మహాభారతం చదివినట్లు చెప్పేస్తే బతికంటే చూపించాలా? బైబిల్ చూపించేది, చెప్పేది కాదు, చూపించేది. షో ద వర్డ్ ఆఫ్ గాడ్.
ఇన్ యువర్ లైఫ్. ఆ చూపించటం చేత కానప్పుడు నువ్వు దేవుని బిడ్డవు కాదు. యు ఆర్ నాట్. లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఇన్ఫార్మ్ కాదు. ప్రభావితం అవ్వాలి, మార్పు రావాలి జీవితంలో. ఆ మారిన జీవితం ప్రజలకు ఒక పత్రిక అవ్వాలి. అది దేవుడు కోరేది.